సో మిథున రాశి వాళ్ళకి టు సర్టన్ ఎక్స్టెంట్ బాగానే ఉంటుందని చెప్పాలి. వీళ్ళకి కూడా చాలా అదృష్టం. ఎందుకంటే జూపిటర్ ఎక్కడ, గురువు ఎక్కడ ఉంటే అక్కడ తప్పక ఎక్స్పాన్షన్ ఉంటుంది, అడ్వాన్స్మెంట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి పై చదువులకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే 9th 10th ఉన్నారు, ఆయన వక్రించినారు. సో 9th హౌస్ చూస్తున్నట్టు ఉంటుంది. తప్పక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అనేది కనిపిస్తుంది, ఫారిన్ టచ్ అనేది కనిపిస్తుంది. అంటే పై చదువులకు బయటకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. డబ్బు ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది కనుక ఇవే చెప్తున్నాం అనమాట. అంటే ఖర్చు మనం ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఆలోచించి ఖర్చు పెట్టుకుంటే కనుక ఎప్పటికైనా మనకి పాజిటివిటీ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, సో జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, అటు స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది ఇందాక చెప్పినట్టు. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది. అది కూడా ఏంటి, సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా బాగుంటుంది అనమాట. సన్ ప్రస్తుతం ఏంటంటే 17th మూవ్ అవుతున్నారు, మనం మాట్లాడుకున్నాము. సో సన్ జూపిటర్ అంటే గవర్నమెంట్తో పని చేయించుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కొంతవరకు అంటే తామదం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈజీగా ఏమీ అవ్వవు అనమాట. అందుకనే ఎప్పటికైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ధ్యాస పెట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే వీళ్ళకి చాలా మంచిది అనేది సూచన. ఏదైనా దూబ్రా ఖర్చు అనేది తక్కువ కనిపిస్తుంది, లోన్స్ తీసుకునేది చాలా తక్కువ కనిపిస్తుంది. అలాగే బిజినెస్ పీపుల్ కూడా చాలా బాగుంది. అంటే ఏంటి, పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ అభివృద్ధి చెందడం అనేది కనిపిస్తుంది, ముందుకెళ్ళడం అనేది కనిపిస్తుంది. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు సపోజ్ ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి. వీళ్ళకి మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మెర్కురీ అంటే ఏంటి, మనకి బుధుడికి జపం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు ఆయన కంబస్ట్ అవుతున్నారు ఈ నెల. అలాగే ఏంటంటే ఆగస్ట్ 10th 11th వరకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఏంటి, ఆయన ఇస్తే అదే పనిగా ఇస్తాడు, లేకపోతే ఏంటి కమర్షియల్ ప్లాంట్ మనకి తెలుసు, ఇస్తే అదే పనిగా బాగా ఇస్తాడు, లేకపోతే ఏంటి అంతా ఉన్నదంతా తీసుకునే ఒక గ్రహం కింద మనం చూస్తాం. సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి బెటర్గా ఉంది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కింద. సో మెర్కురీకి పూజ చేయడం, బుధుడికి జపం చేయడం, అలాగే దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. అదొకటి కాకుండాను మనం బుధుడిని ఎప్పటికైనా సరే మనం ఏంటంటే ధర్తి పుత్రుడు అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. సో తప్పక ఏంటంటే చంద్రుడికి కూడా పుత్రుడు అని చెప్తాం, అదే ఇంట్లో ఉన్నారు. సో తప్పక ఏంటంటే బుధుడికి చేయడం మంచిది. అదొకటి కాకుండా నవగ్రహాలకి తప్పక ప్రదక్షిణ చేయడం వెడ్నెస్డే మంచిది. ఇవన్నీ లేని పక్షాన్ని తప్పక ఏంటంటే పూజ చేయడం మంచిదన్నమాట నవగ్రహాలకి. అంటే ఇంట్లోనే పెట్టుకుని చేయొచ్చు కూడాను. లేకపోతే ఏం చేయొచ్చు అంటే మనం శివుడికి పూజ చేయడం అనేది మంచిది. అందరికీ అధిపతి మనుష్య ఈశ్వరుడు అని చెప్తాం. సో ఈశ్వరుడికి పూజ చేయడం కూడా చాలా మంచిదన్నమాట. సో తప్పక ఇవన్నీ చేయండి, ఇంకా చాలా బాగుంటుంది మీకు.